జస్ట్ కృతజ్ఞత అనే పాయింట్ కోసం చెప్తున్నా, అంతే, ఏం లేదు. డైరెక్ట్గా కృతజ్ఞత అంటే మీకు మ్యాటర్ అర్థం కాదు కదా. అందుకని మనుషులు ఎక్కడ లాస్ అవుతారు ఈ కృతజ్ఞత అనేది మీకు ఆ లోటు చూపించి ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చా. అవునా? ఎక్కడ లాస్ అవుతారు? యవనస్తురాళ్ళైతే అవుట్ సైడ్లో కనపడేటువంటి ఆకర్షణల మీద, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల మీద దృష్టి నిలుపుతారు. కానీ తాము ఎక్కడి నుంచి ఆరంభమయ్యారో, తమ మూలమేంటో, తమ గతం ఏంటో వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి మొదట సంతోషాన్ని కలిగించాలన్నలో 80% మంది వదిలేశారు. అస్సలు లేరు ఇలాంటి వాళ్ళని నేను చెప్పట్లా. 20% ఉంటారు. మొదట నా తల్లిదండ్రులు, తర్వాత ఇంకా ఏదైనా. మొదట నాకు జన్మనిచ్చిన నా తల్లికి, నన్ను కని పెంచి పోషించిన నా తండ్రికి నేను చేయాల్సిన న్యాయం చేయాలి. నా కోసం నా తల్లిదండ్రి ఎంతో కష్టపడ్డారు. వారు తిన్నారో తినలేదో, నిద్రపోయారో పోలేదో, వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. చినిగినే కట్టుకొని నాకు మంచి బట్టలు తొడిగారు. వాళ్ళు కొంచెం చదువుకొని నేను చాలా చదవాలని, నాకు చాలా జ్ఞానం రావాలని, నా ఫ్యూచర్ బాగుండాలని వాళ్ళు డబ్బులు వెచ్చించి నా కోసం. కొంతమంది తల్లిదండ్రులు పొలాలు అమ్మారు పిల్లల చదువుల కోసం. వాళ్ళు పొలం పండించుకొని వ్యవసాయం చేసుకొని దానిలో బతికేది. బిడ్డ చదువుతుంది, లేకపోతే అబ్రాడ్ వెళ్తారు, లేకపోతే ఇక్కడే ఓ మంచి పొజిషన్లోకి వచ్చేస్తారు. ఇది చదివి నేను అమౌంట్ పెడితే బిడ్డల లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది. ఆడకపోయి ఏదో బంగారాలు లేకపోతే వజ్రాలు దిగేస్తారని కాదు. దాని మీద తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములను అమ్మేశారు బిడ్డల భవిష్యత్తు కోసం. తల్లిదండ్రుల త్యాగాలు. నేను అంటున్నాను, నీ లైఫ్ నువ్వు ఆనందించు, నీ లైఫ్ నువ్వు చూసుకో, తప్పులేదు. ఎవరి జీవితానికి ఎవరికుండే హాబీస్ వాళ్ళకుండే, ఎవరికుండే ఆనందాలు వాళ్ళకుండే. కానీ కొద్దిగా కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి కదా. కొద్దిగా వెనక్కి చూడాలి కదా. ఎక్కడి నుంచి నువ్వు ఆరంభమయ్యావో ఆ కుంపటి కొంచెం చూడాలి కదా. అలాగే వెళ్ళిపోతేట ఒకే చూపులో అంటున్నానండి. కొద్దిగా వెనక్కి చూసామనుకో ఆ కుంపటికి వెళ్ళి, అది కృతజ్ఞత ఇద్ది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు చెప్పబడ్డాయి ఈ పాయింట్ మీద. మన ఆశీర్వాదం, మన ఆయుష్, మన దీవెనలు అన్నీ కూడా తల్లిదండ్రులను సంతోషపెట్టుట అనే దానిలో ముడిపెట్టాడని మీకు తెలుసా? తెలియకపోతే చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం చూడండి. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఏడున్నాయో చెప్తాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 10 కమాండ్మెంట్స్లోకి వెళ్ళిపోండి. 12వ వచనం చదువు నాన్న. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. 12వ వచనం చదువుతున్నాను నాన్న. చూడండి అమ్మా, దేవుడు ఈ మాటలన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ తన స్వరమును వినిపించుగాక. దుష్టశక్తుల శోధనలు, దాడులు యేసు నామములో నా తండ్రి బంధించుగాక. ఆయన సన్నిధి, సమాధానం, ఆశీర్వాదం మనకు లభించుగాక. ఆయన స్వరమే మనకు వినిపించుగాక. ఆమేన్. ఇప్పుడు చదువు నాన్న. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదకు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెడితే నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అన్న ఒక మాట చూడండి. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అంటే ఏం చేయాలి? కుర్చీ ఒకటి తీసుకొచ్చి వేసి, శాలువా దండ 2 తెచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, ఇద్దరికి చెరో శాలువా కప్పి
వాళ్ళిద్దరి మెడలో దండలేసి చప్పట్లు కొట్టమనే. మనకు తెలిసి సన్మానం అంటే అదే. ఎవరైనా పదవీ విరమణ పొందుతున్నప్పుడు, ఉద్యోగంలో నుంచి ఇక రిటైర్మెంట్ అవుతున్నప్పుడు వాళ్ళకి సన్మానాలు చేస్తారు. ఎట్లా సన్మానమా అని కాదు, నీ తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించి వారికి చూపవలసిన కృతజ్ఞత వారికి చూపు అని. అర్థమైందా? వాళ్ళకి చేయాల్సిన న్యాయం నీ నుండి జరగాల్సినది వారికి జరుగునట్లు నువ్వు జాగ్రత్త పడు. ఎందుకు ఇలా నేను జాగ్రత్త పడాలంటే అందులో బ్లెస్సింగ్ పెట్టాడు దేవుడు. ఏంటంటే నీ దీర్ఘాయువు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లుంటే ఎక్కువ కాలం బ్రతికి వర్ధిల్లున్నట్లు నీ తల్లిదండ్రిని సన్మానించు అన్నాడు. దీర్ఘాయుష్మంతుడిని నేను కావాలంటే యేసయ్యా నువ్వు దీవించాలి, కానీ తల్లిదండ్రితో సంబంధం ఏముంది? స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? జీడిపప్పు కావాలంటే ఎక్కడికి పోవాలి? జీడిపప్పు కావాలంటే ఎక్కడికి పోవాలండి? జీడిపప్పు ఉంది కదా, ఎక్కడికి పోవాలి? ఎందులో పెట్టాడు దాన్ని? జీడిపప్పు కావాలంటే జీడి తోట ఉంటుంది. ఆ జీడి మామిడి అని ఒక పండు వస్తుంది, దానికి పైన కనపడుతుంటుంది ఈ జీడిపప్పు. జీడిపప్పు కావాలంటే నీకు దానిలో పొందుపరిచాడు. దేవుడే ఇచ్చేది అది, కానీ ఎందులో పెట్టిస్తున్నాడో గమనించాలా. దీర్ఘాయుషును దేవుడే ఇస్తున్నాడు, కానీ ఎందులో ఆ దీర్ఘాయుషును పెట్టి ఇచ్చాడో దాన్ని తెలుసుకోవటం తెలివి కలిగినోడి పని. అర్థమైందా? దేవా నన్ను దీర్ఘాయుష్మంతుని చేయి, దేవా నన్ను దీర్ఘాయుష్మంతురాలను చేయి. ఓకే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, దీర్ఘాయుష్మంతురాలు వగునట్లు నీకు ఆశ ఉంది కదా, నన్ను అలా చేయమంటున్నావు కదా, అట్లయితే మొట్టమొదటిది నీ తల్లిదండ్రిని నీవు సన్మానించు. అప్పుడు నీవు అనుకున్నట్లు నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. మనం కోరుకున్న ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు అందుబాటులో తెచ్చాడు, దేవుడే ఇచ్చాడు. కానీ ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఒక్కొక్క దగ్గర భద్రం చేశాడు. దాన్ని గుర్తుపట్టాలి, అది పాఠం. ఏ ఆశీర్వాదాన్ని ఎక్కడ దాచిపెట్టాడో అది గుర్తుపట్టినోడు జ్ఞానవంతుడు, అది గ్రహించుకోనివాడు అజ్ఞాని. అన్నీ అందుబాటులో ఉన్నా పొందలేడు.